టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కేంద్రంగా సాగుతున్న ఇద్దరు యువతుల వివాదం మరో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మరో కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తుందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిలిం నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. కాగా హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తుంది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయాలు పడి తనని దూరం పెడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ ని వదిలేయకపోతే మాల్వి ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే 10 ఏళ్ల క్రితమే రాజ్ తరుణ్తో తనకు పెళ్లయిందని లావణ్య తెలిపింది. అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని తెలిపింది. లావణ్య అలియాస్ అన్విక పేరుతో తామిద్దరు కలుస్తున్నట్లుగా తెలిపింది. అన్విక పేరుతో విదేశాలకు కూడా ఇద్దరం కలిసే వెళ్లామని లావణ్య తెలిపింది. మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని, మాల్వి కోసం అతడు ముంబై వెళ్లడంతో ప్రశ్నించానని తెలిపింది. రాజ్ తరుణ్ను నిలదీయడంతోనే తనకు దూరం పెట్టాడని లావణ్య మరో స్టేట్మెంట్ ఇచ్చింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కేంద్రంగా సాగుతున్న ఇద్దరు యువతుల వివాదం మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మరో కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తుందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రాజ్ తరుణ్ కేసులో మరో వివాదం నెలకొందని చెప్పొచ్చు. లావణ్యపై మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, రాజ్ తరుణ్ కేసులో మరొక వివాదం కనిపిస్తోంది. ఒక ట్విస్ట్ అయితే కనిపిస్తోంది. గత 4-5 రోజులుగా సాగుతున్నటువంటి ఈ టాలీవుడ్ వ్యవహారం ఏదైతే ఉందో, సో దీంట్లో లావణ్య పైన మాల్వి మల్హోత్రా ఎవరైతే రాజ్ తరుణ్ ప్రస్తుతానికి మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ లో ఉన్నారు, అందుకే తనను ఇబ్బంది పెడుతున్నారు, తనను డ్రగ్స్ కేసులో ఇరికించారు, వీళ్ళు తనను జైల్లో పెట్టించడానికి కూడా కారణం రాజ్ తరుణ్ డ్రగ్స్ కు బానిసలాగా చేశారు. డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నప్పుడు కూడా రాజ్ తరుణ్ పలకరించలేదు, కనీసం నన్ను ఇరికించారంటూ చెప్పినటువంటి లావణ్య తన పైన ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేశారు ఫిల్మ్ పిఎస్ లో. సో ప్రస్తుతానికి లావణ్య పైన ఫిల్మ్ పిఎస్ లో నమోదై ఉంది. ఇలా నేపథ్యంలో రాజ్ తరుణ్ కూడా లావణ్య పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా మేము రిలేషన్షిప్ లో ఉన్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక మరొక వైపు తనకు అబార్షన్ కూడా అయింది, దానికి సంబంధించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంటూ కూడా తను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది లావణ్య. ఇక అయితే లావణ్య అనే పేరు, దానికి తోడు ఇంకోటి అలియాస్ అనే పేరు కూడా ఒకటి తోడే అన్విక అనే పేరుతోటి కలుస్తున్నాం అంటూ కూడా లావణ్య చెప్తున్నారు. అంతేకాదు ఆ పేరుతోటి ఇద్దరు కూడా విదేశాలకు కూడా కలిసి వెళ్ళామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎట్లాంటి ఆధారాలతో పేరు మార్చుకొని వెళ్లారు, అసలు ఒరిజినల్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబై కూడా వెళ్లారు, అందుకే లావణ్య ప్రశ్నించడం జరిగింది. సో మాల్వి మల్హోత్రా తన కో నటి, తనతో ప్రస్తుతానికి తనతో ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో లావణ్య ఇట్లా చేస్తారని చెప్పేసి, మరోవైపు లావణ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తుంది, లావణ్య తనని ఒక హరాస్మెంట్ చేస్తోంది, తనను కక్ష సాధింపులకు గురి చేస్తోందంటూ కూడా అటు రాజ్ తరుణ్ ఇప్పటికే దానిపైన రెస్పాండ్ కావడం జరిగింది. అంతేకాదు మాల్వి మల్హోత్రా ఫిర్యాదులో చూస్తే గనక లావణ్య పైన తన సోదరుడు ఏదైతే చెప్పడం జరిగిందో, లావణ్య మాల్వి మల్హోత్రా సోదరుడు బెదిరిస్తున్నారు అంటూ చెప్పినటువంటి అంశం కూడా అదొక తప్పుడు ప్రచారం అంటూ కూడా చెప్తోంది. మాల్వి మల్హోత్రా ఇప్పుడు ప్రస్తుతానికి లావణ్య పైన ఒక రిటర్న్ కౌంటర్ కేసు కూడా వేయడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో తన సోదరుడు మల్హోత్రా ఇద్దరు కలిసి చంపేస్తామని బెదిరిస్తున్నట్టు చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, లావణ్య చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి సత్యాంశం అవాస్తవాలు అంటూ కూడా మల్హోత్రా చెప్పినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.
ఇట్లా నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ అంశాలు మాత్రం ప్రస్తుతానికి సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తున్నాయి. రాజ్ తరుణ్ విషయం, మల్హోత్రా విషయం, మాల్వి మల్హోత్రా, అలాగే లావణ్యకి సంబంధించినటువంటి విషయం కానీ. సో వీటికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాగే లావణ్య రాజ్ తరుణ్ పై ఇప్పటికే గతంలో పోలీస్ స్టేషన్ లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో యంగ్ హీరో స్పందించి అఫ్ కోర్స్ ప్రేమించుకున్నది నిజమే కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో అంటే మస్తాన్ అనే అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది, అందుకే దూరం అయ్యాను, ప్రస్తుతానికి మా ఇద్దరి మధ్యలో ఎట్లాంటి రిలేషన్షిప్ లేదు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం రాజ్ తరుణ్ వ్యాఖ్యలు చూడొచ్చు. కానీ లావణ్య మాత్రం రాజ్ కు చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. అట్లాగే మాల్వీకి కూడా వారిని గతంలో ఇవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే లావణ్య పైన కేసు నమోదు చేసింది మాల్వి మల్హోత్రా. తన ఫ్యామిలీని కూడా టార్చర్ చేస్తుందని చెప్పింది. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న క్రమంలో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో ఇప్పుడు ఈ అంశం మాల్వి మల్హోత్రాకి ఇచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో, రిటర్న్ పిటిషన్ ఇచ్చినటువంటి అంశం ఉందో, తాజాగా మరొకసారి లావణ్య పైన ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సో అంతేకాదు తన సోదరుడికి అనుచితమైన మెసేజ్లు కూడా పంపుతూ లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని కూడా చెప్పింది. అంతేకాదు తన పైన తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా లావణ్య మల్హోత్రా తన పిటిషన్ లో చెప్పింది. దీనిపైన ఇప్పటికే పోలీసులు లావణ్య పైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాల్వి రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నటువంటి చిత్రం తొందరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. జూలై 19 ఈ సినిమా రిలీజ్ గానుంది. తిరగబడరా స్వామి అని చెప్పేసి ఒక సినిమా తొందరలోనే రాబోతోంది. అయితే ఆ మూవీ ప్రమోషన్ చేయకుండా వీళ్ళిద్దరిని కేసుల చుట్టూ తిప్పాలన్నటువంటి ఉద్దేశం కూడా లావణ్యలో ఉంది. అంటే పక్క ప్లాన్ ప్రకారం చేసింది అన్నట్టు కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసుల చుట్టూ తిరుగుతుండడంతో ప్రస్తుతానికి ఆ మూవీ ప్రమోషన్స్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదేమైనా సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతానికి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, లావణ్యలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. చూడాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరగబోతున్నది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.